డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను. మెరవాలంటే కావాలి చమ్కి, మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే ఖచ్చితంగా చూడాలి ఫంకి. మూవీ మాత్రం సూపర్ ఉంది, ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. నాకు నచ్చలేదు. నేను జాతిరత్నం ఎక్స్పెక్ట్ చేసా, అది ఏం లేదు ఇందులో. రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు, కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. జాతిరత్నాలు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా కామెడీ కూడా అంత ఎంజాయ్ చేస్తాం. సూపర్ అండి, అసలు ఇంటర్వెల్ దాకా మీరు నవ్వుతూనే ఉంటారు. ఏంటంటే స్టోరీ ఏంటి సినిమాలో? డైరెక్షన్ గురించి, ఒక డైరెక్టర్ ఎట్లా అవుతాడు ఆయన ఎన్ని కష్టాలు అనేది తెలిసింది బ్రో. చాలా మంచిగా అనిపించింది. అది ఫుల్ కామెడీ, అది మస్తు నవ్వుకున్నది. 5.5 రేటింగ్. కనెక్ట్ అంటే జాతిరత్నాలు కామెడీ, బట్ ఇది లిటిల్ బిట్ ఎమోషనల్. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. కామెడీ అని కాదు, హీరోయిన్ ఫెంటాస్టిక్, తన యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సీన్స్ కూడా కొన్ని చాలా హిలేరియస్గా వచ్చాయి, చాలా నవ్వుకుంటారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఆబ్వియస్లీ అనుదీప్ మూవీస్లో ఏవి స్టోరీ ఏముండవు, పిట్టగూడ దగ్గర నుంచి చూస్తున్నాము, స్టోరీ ఉండదు. బట్ ఆ సీన్స్ కానీ అవి చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. ఓవరాల్ 3 out of 5. ప్రతి డైలాగ్ కామెడీగానే రాసుకున్నాడు ఆయన. విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఎలా అంటే లాస్ట్ టైం లైలా కొంచెం ఫ్లాప్ అయింది కదా, ఇది ఎలా అనిపిస్తుంది? ఇదే లేదండి, ఆయనకి కంబ్యాక్ ఇది. చాలా మంచి సినిమా, చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాడు. హీరో హీరోయిన్ జోడీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒకటి ఎమోషనల్ సీన్ చాలా బాగా రాశాడు. వాళ్ళ మదర్తో ఉన్నది కానీ, స్పాయిలర్ అయితే ఏమో మదర్తో కానీ చాలా బాగా రాశాడు. చాలా అందంగా, చాలా బాగా చేసింది. ఇద్దరు హీరో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, త్రూ అవుట్ ఉన్నారు. 3.5, 4 ఇస్తాను. धीरे धीरे तू, धीरे धीरे तू दिल्ले आ गई, मेरे दिल्ले ले गई. అంత బాగుంది సినిమా అయితే. నిజంగా చెప్తున్నాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో ఉంటాడు కేను, హిట్ కొట్టాడు విశ్వక్సేను, విశ్వక్సేను. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే పాట్నా సిటీ బీహార్ ఏముంది, హీరోయిన్ కయాడు లోహర్, లోహర్ ఆ పేరైతే నాకైతే అర్థం కాలే, చాలా టైం పట్టింది. మూవీలో మాత్రం ఒక్కొక్క సీన్ అయితే ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అనుదీప్ గారి ఈ హ్యూమర్ అయితే నిజంగా చాలా క్లియర్గా కనిపించింది. అనుదీప్ గారు నిజంగా డైరెక్టర్గానే కాదు, ఒక ఆర్టిస్ట్గా కూడా చాలా అంటే చాలా బాగా చేసిరు. ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఊకనే హీరో ప్రతి సీన్కి గలీజ్ అనిపిస్తుంది. జనరల్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి దగ్గర జరిగే మాటలు. నిజంగా లాస్ట్లో అయితే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. హీరోయిన్ ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ ఏమో కిస్ అడుగుతాడు, అప్పుడు హీరోయిన్ గలీజ్ ఉంటుంది అంటది. అది ఒక్కటి పెట్టకుండా ఏమైనా పెడితే బాగుంటుండే అనిపించింది. థ్యాంక్ యూ. చెప్పాలంటే చాలా గలీజ్గా ఉంది. సినిమా కాదు, నా రివ్యూ చెప్పాలంటే గలీజ్గా ఉంది అంటున్నా. మళ్ళీ మీరు సినిమా గలీజ్గా ఉందని చెప్పినా అని మటుకు వేయమాకండి. సినిమా గలీజ్గా అని నేను అన్నగాని, అనుదీప్ అంటే మనకి జాతిరత్నాలు తీసిన డైరెక్టరు ఇలా ఒక క్రింజ్ కామెడీ వేసుకొని వస్తారని ఎక్స్పెక్ట్ చేయాల. అంటే బలవంతంగా ఇప్పుడు నవ్వాలి, అందరూ నవ్వుతున్నారు థియేటర్లో, ఈ నవ్వకపోతే వీడికి హాస్యగ్రంథులు లేవా ఏంటి అని అనుకుంటారేమో అనే ఫీలింగ్లో నవ్వుదా ఉన్నా నా పక్కన ఉన్న వాళ్ళు నవ్వట్లా. పోనీ నేను అలా నవ్వాలని చూసినా నా పక్కన వాళ్ళు కూడా నవ్వలా. అక్కడ మెయిన్ నేను నవ్వకుండా ఉండిపోవడానికి కారణం అది అయిపోయింది అనమాట. ఆర్గానిక్గా నవ్వడానికి నవ్వు రాలా, అలా బలవంతంగా నవ్వుదా ఉన్నా ఎవరో నవ్వట్లా. సో కామెడీ వర్కౌట్ అవ్వలేదు, మ్యూజిక్ వర్కౌట్ అవ్వలేదు, బట్ పెర్ఫార్మెన్సెస్ వర్ రియల్లీ గుడ్. పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ సంపత్ గారిని పెట్టి విలన్ క్యారెక్టర్లో ఏం చేద్దాం అనుకున్నారో, లాస్ట్లో మమ్ము కాచిన వాడు సాంగ్ ఆయనకి ఎందుకు పెట్టారో. ఆయన మీద ఆయనే ఫస్ట్ సెటర్ వేసుకున్నాడేమో అనుకుందాం. పోనీ ఆయన వేసుకున్నాడు. అలాగే నాగశ్విన్ గారిది వైజయంతి మూవీస్ అని చివరిలో వాళ్ళు చెప్పింది, మనం ఏం చెప్పట్లేదు. సో వాళ్ళే అనుకున్నారు కాబట్టి ఏమో మైట్ బి సెటైర్లు వేసుకున్నారు. సినిమా అంతా సెటైరికల్గా వెళ్ళిపోయింది తప్ప కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా వెళ్ళలేదు. ఆ కామెడీ అనేది ఆర్గానిక్గా నవ్వాలి అనే కామెడీ అయితే జనరేట్ అవ్వలేదు సినిమాలో. బికాస్ మనం 2.5 hours కదలొద్దు, కదలేకపోయినా పర్లా, ఒక కంటెంట్ ఉండాలి, డ్రివెన్ కంటెంట్ ఉండాలి. ఆ డ్రివెన్ కంటెంట్ మనని కూర్చోబెట్టగలగాలి, నవ్వించాలి, ఏడిపించాలి, ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఏవి జరిగినప్పుడు సినిమా వర్కౌట్ అవునట్టు. అసలు లాస్ట్లో అమ్మ సెంటిమెంట్ నేను అది ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశా. అంటే అమ్మ గురించి మారి నువ్వు చెప్పాడు
దాన్ని కూడా కామెడీ వేలో తీసుకెళ్దాం అనుకున్నారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఎక్కడ కూడా సినిమా జనాలకి ఇలా కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి కూడా లేదు. ఓవరాల్ మూవీ రేటింగ్ కావాలా? రేటింగ్ అంటే నా వరకు నేను పెర్ఫార్మెన్సెస్ రేటింగే, స్టోరీ, కామెడీ, మ్యూజిక్ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఫర్ పెర్ఫార్మెన్సెస్ 1.5 ఇస్తాను. నాకు నచ్చలేదు. నేను జాతిరత్నం ఎక్స్పెక్ట్ చేసా, అది ఏమి లేదు ఇందులో. నన్ను డిసప్పాయింట్ చేసింది, బాగా ఇబ్బంది పెట్టాడు. కరెక్ట్గా చెప్పాలంటే 2 hours నరకం చూపించాడు. జాతిరత్నాలు ఒకటి హిట్ అయింది. ఈ సినిమా అసలు అష్టదరిద్రం. నాకేమీ నచ్చలేదు. కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నా కానీ మంచి గోబ్యాక్ ఇచ్చాడు. కనెక్టివిటీ ఏమైనా ఉంటుంది అంటే కామెడీ కితకితలో పెట్టుకుని నవ్వుకోలేదు కొన్ని సీన్స్కి అయితే. స్టోరీ లేదు, ఆ డైలాగ్స్ సరిగ్గా లేదు, ఒక ఎమోషన్ లేదు, ఏం కనెక్ట్ అవ్వాలా. ఎందుకు తీసాడు నాకే తెలీదు. ప్రొడ్యూసర్కి అయితే నాకు తెలిసి బొక్క బేరం అనుకోవాలి సినిమా. ఆ మాత్రం సినిమా ఎందుకు తీయాలి? పాత సినిమాలో ఉన్న డైలాగ్లను యూట్యూబ్లో చూసుకున్నా సరిపోద్ది కదా. సో నాకైతే నచ్చలేదు సినిమా. ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్కి దగ్గరకు వచ్చిండు. మూవీ చాలా బాగుంది. ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి. యాక్టింగ్ వైజ్, హీరోయిన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. తనని చూస్తే అయితే అసలు తనతోనే టోటల్ చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ప్రతి సీన్ చాలా బాగుంది. యాక్టింగ్, స్టోరీ బాగుంది, కామెడీ బాగుంది, అన్ని. ఎస్పెషల్లీ ఈ మూవీ చెప్పాలంటే జాతిరత్నాలు ఎట్లయితే మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామో అలా ఫ్రెండ్స్తో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం సూపర్ ఉంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చింది. బ్లాక్ సూపర్ హిట్. ఇప్పుడు చెప్పాలంటే వేరే మూవీస్ గిట్ లేవు కాబట్టి ఈ మూవీ చాలా బాగా నడుస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, బట్ వెరీ హ్యాపీ. సూపర్ మూవీ. కామెడీ క్రింజ్ అంటే మూవీ మొత్తం కామెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడక్కడ క్రింజ్ అనేది అనిపిస్తుంది. బట్ మూవీ లాగా చూస్తే మాత్రం సూపర్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఉంది. చూసిన వాళ్ళని చెప్పమనండి. జాతిరత్నాలు ఫస్ట్, ఇది మూవీ సెకండ్ హిట్ అనమాట. దాంతో కంపేర్ చేయలేము. ఆ మూవీ సూపర్ హిట్. ఈ మూవీ సూపర్ హిట్ అనమాట. ఎక్స్పెక్టేషన్తో రాకండి. మూవీ చూసి మీరే చెప్తారు. నాలాగా మూవీ చూసిన వాళ్ళని అడగండి. మూవీ చూడకుండా నార్మల్గా ఎవరైనా బాగాలేదంటే మాత్రం నమ్మకండి. ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్. నిజంగా చెప్తున్నా, అన్న చెప్పినట్టు జాతిరత్నాలు మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా కామెడీ కూడా అంత ఎంజాయ్ చేస్తాం. ముందుగా చెప్పాలంటే మన డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఎక్కడ కూడా తగ్గలే డైరెక్టర్ గారు. ప్రతి సీన్స్ కానీ, ప్రతి ఎమోషన్ కానీ, అంటే ప్రతి సీన్లో కూడా మనం ఒక సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ, ఆ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, విశ్వాస కెరియర్కి ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్ మన దిల్ రాజు గారు వస్తారు చూసినావా, ఆ సీన్లో వచ్చినా మాత్రం నిజంగా సార్ మీరు మాత్రం స్క్రీన్ మీద కనిపించగానే మేమైతే విజిల్స్ వేసేసాం. మీరు కూడా త్వరలో హీరోలుగా రావాలి. సినిమా మాత్రం మంచి హిట్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా, సూపర్ సినిమా. విశ్వేశ్వర కెరియర్లో మళ్ళీ ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. సూపర్ బ్లాక్ బస్టర్. బాగా ఏం నచ్చిందంటే ఒక సీన్ చెప్తాను. తన చెల్లిని పంపించేసేటప్పుడు అందరు ఎమోషనల్గా ఉంటే తిను మాత్రం డైలాగ్ చెప్పమంటే పాస్ అంటాడు. అది నాకు మంచిగా అనిపించింది. అంటే నవ్వుకోవచ్చు. నవ్వుకోవడానికి తప్ప మిగతా స్టోరీ పరంగా అలా ఏం అంటే స్టోరీ కూడా ఓకే, బాగానే ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారా సినిమాకి? అవ్వచ్చు. అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే మంచిగా కనెక్ట్ అవ్వచ్చు. అంటే నాకు వీటి మీద అంత నాలెడ్జ్ లేదు, సో నేను చెప్పలేను. అట్లాంటిది కొంచెం అలాంటిది అయ్యొచ్చు, అనుకోవచ్చేమో. అంటే నాకు కంప్లీట్ చేయడానికి అర్థం కావట్లేదు. బాగుంది, నాకు నచ్చింది. కామెడీ పరంగా కనెక్ట్ అవుతారండి ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ పరంగా కూడా ఎండింగ్లో చూపించారు. అంటే చాలా మందికి ఏమైపోయిందంటే మనకి అనుదీప్ గారు అంటే తెలుసు కదండి, అంటే ఏడిపించాలి అనుకుంటారు కానీ ఎందుకు మళ్ళీ ఏడిపించడం నవ్విస్తారు. దానివల్ల అందరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఎమోషనల్ ఏం లేదు, లేకపోతే స్టోరీ ఏం లేదు అనుకుంటున్నాం. కానీ స్టోరీ కూడా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి. కాకపోతే రొటీన్ స్టోరీ, అంత కొత్తగా స్టోరీ అయితే కొత్తగా ఏం లేదు. కానీ సినిమా అయితే ఓవరాల్ కొంచెం బాగానే ఉందండి. అంటే జాతిరత్నాలు మొత్తం కామెడీ కదా ఉందండి. మరి ఇక్కడ కూడా కామెడీ ఉందండి. కంపారిజన్ వద్దండి, ఏ సినిమాది ఆ సినిమాని అనమాట. అందుకే ఇక్కడ విశ్వక్సేన్ గారు, అక్కడ ఆయన వేరు, నవీన్ పోషెట్టి గారు, ఎవరి కామెడీ టైమింగ్ వాళ్ళకు ఉంటుంది. సో సినిమా అయితే చూడొచ్చండి. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ కంప్లీట్ కామెడీ రోల్లో చూసాం. అంటే జస్టిఫై చేశారా క్యారెక్టర్ని? ఖచ్చితంగా అండి. విశ్వక్సేన్ గారు అంటే మాస్ కూడాను, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. మాస్ అయితే లేదు, అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. అది కూడా వస్తే బాగుంటుంది. సరే అండి, ఈ థీమ్ ఇది కాబట్టి ఈ సినిమా బాగుంది, బాగా చేశారు. హీరోయిన్ గారు సూపర్. అంటే నాకు అనిపించింది మూవీలో హీరోయిన్ గారే హైలైట్ అని అనిపించింది. ఎలివేషన్స్ అన్ని హీరోయిన్ గారికి ఎక్కువ పెట్టారు హీరో కంటే.
సూపర్ అండి, బాగుంది, వచ్చి చూడొచ్చండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. కామెడీ బాగుంది, డైలాగ్స్ కూడా బాగానే ఉంది. క్యారెక్టర్స్ ఎవరి బాగుంది, ఎవరు బాగా చేశారు? నరేష్ ది బాగుంది. అవునా? ఇంకా సినిమా ఎలా అనిపిస్తుంది? సినిమా అయితే బాగానే ఉంది, ఇంటర్వెల్ తర్వాత కొంచెం బోర్ ఉంది అంతే. డైలాగ్స్ బాగానే ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. హీరోయిన్ బాగుందా? హీరోయినా పర్లేదు, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంతేం లేవు, బాలేదా? పర్లేదు. కామెడీ నచ్చిందా? డైరెక్టర్ తెలుసు నీకు? అనుదీప్ ముందు ఏ సినిమా చూసావు? జాతిరత్నాలు జాతిరత్నాల్లో ఉన్న కామెడీ ఈ సినిమాలో కనిపిస్తుందా? కొంచెం, మరి జాతిరత్నాలు అంతా లేవు. నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఎక్కడైనా ఉంటారండి, మేము స్టూడెంట్స్ అండి, మేము పొద్దున బంగొట్టి మరి వచ్చాము, పొద్దున షోకి కూడా. నెగిటివ్ ఇచ్చేటోళ్ళు ఇచ్చుకొని మనం నవ్వుకోవడానికి కోసం అండి. నేను అనుదీప్ కేవ్ కోసం వచ్చానండి, చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి, జాతిరత్నాల నుంచి నేను ఫ్యాన్ అండి ఆయనకి. సూపర్ అండి, అసలు ఇంటర్వ్యూ దాకా మీరు నవ్వుతూనే ఉంటారు. క్యామియో నాకు అంత ఎక్కలేదండి, కానీ బాగానే ఉంది ఆయనకి ఇచ్చిన దానిలో. ఆయన రాకుండా ఉండడం బెటర్, కానీ విశ్వక్స్ అయినది జయకృష్ణ ఉన్నాడు కదా, ఆడి కామెడీ అసలు సూపర్ అండి. సినిమా మొత్తానికి వాడే ప్లేస్, అసలు విశ్వక్సేన్ కన్నా కూడా వాడే ప్లేస్ అనిపించింది నాకైతే. అసలు సూపర్ ఉంది సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతా ఈ సినిమా? అందరికీ నచ్చుతుందండి సినిమా, మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా నచ్చుతుంది, నవ్వుకోవచ్చు, మంచిగా వచ్చింది దానికి, ఎంటర్టైన్ అవ్వచ్చు అండి అందరూ. బెస్ట్ మూవీ. రేపొద్దున మళ్ళీ కపుల్స్ కూడా వస్తారు, వాళ్ళకైతే చెప్తున్నా, మీరు నవ్వినవి మీరు విడిపోతారు, అంత నవ్వుతారు మీరు. అదే ఆపరేషన్ చేయాలని అంటే నాకు ఆపరేషన్ రాదు కానీ అండి, అప్పుడు డాక్టర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడండి, ఆ ఎక్స్ప్రెషన్కి అసలు నవ్వుతాం మనము. అనుదీప్కి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, కానీ ఎండింగ్ మాత్రం కామెడీ బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కూడా సూపర్ ఉంటుంది. మళ్ళీ మెయిన్ ఇంటర్వెల్ సీన్ అండి, అసలు సినిమా మొత్తం లాగింది. మీ తాత ఫోటో ఎందుకు లేదంటే నాకు మీ తాత నచ్చలే, ఆ ఫోటో చీప్గా ఉంది. సినిమా ఒక్క మాటలో చెప్తున్నానండి, మెరవాలంటే కావాలి చమ్కి, మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే ఖచ్చితంగా చూడాలి ఫంకి. అది అంత మంచిగా ఉంది సినిమా అయితే, చాలా అంటే చాలా బాగుంది బ్రో. గలీజ్ ఉంది అది. సో సినిమా మాత్రం గలీజ్ ఉంది, అంటే గలీజ్ చెప్పుకొని ఇవన్నీ నచ్చవు, గలీజ్ ఉంటుంది ఇవన్నీ. సో విశ్వక్సేన్ అన్న అంత మంచిగా యాక్టింగ్ చేశాడు బ్రో, నిజంగా. విశ్వక్సేన్ అన్న ఒక్కొక్క చోట మనకు విశ్వక్సేన్ అన్న కనబడాడు. సో మనకు మొత్తం కనబడేది అనుదీప్ అన్న ఒకడే. సో సినిమా మొత్తం అనుదీప్ అన్న సిగ్నేచర్ పెట్టేసినట్టు అనుదీప్ అన్నే కనబడ్డాడు. లాస్ట్లో కొట్టేయాలా అంటే డైరెక్టర్న గుమ్మడికాయని, అది. సో అంత మంచిగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ గారి పేరు సందీప్, కొట్టాడయ్యా హిట్ మా అనుదీప్. ఏ డైలాగ్స్ అని చెప్పలేమండి, అన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ అమ్మకి ఆ చీర కొనేటప్పుడు 5,000లో 2,000 రూపాయల చీరలు చూపించమ్మా అని చెప్పేసి 2,000 రూపాయలు 5,000 రూపాయలు చూపించి, అంటే చాలా బాగుంది ఆ సినిమాలో. ఇంకోటి ఏంటంటే హ్యూమర్ చాలా బాగుంది సినిమాలో. సో విశ్వక్సేన్ ఎన్ని చేసినా కానీ ఆ తర్వాత నాకు ఇవన్నీ గలీజ్గా ఉంటుంది అని చెప్పేయడము, అంటే అదొక సస్పెన్స్ లాగా లాస్ట్లో రివీల్ చేయడము చాలా బాగుంది. అంటే మన అనుదీప్ అన్న విషయంకి వస్తే స్టోరీ అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమాలోనే సినిమాని తీశారు కాబట్టి. వర్కౌట్ అయిందండి, అంటే సెంటిమెంట్ అంటే అంత హెవీ సెంటిమెంట్ ఏం లేదు, కానీ కళలో నీరు వచ్చేస్తుంది ఆ సెంటిమెంట్. అదే అన్న చెప్తున్నా కదా. సో ఏమంటున్నావు, అనుదీప్ అన్న గారు అంటే మనం ఒకటే అనుకోవాలి, ఎంటర్టైన్మెంట్ అని అనుకొని వచ్చేయాలి. సినిమాలో స్టోరీ ఎక్కడ మనము చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఒక సెంటిమెంట్ ఇచ్చారు, చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది బ్రో. ఒకటి మా జయకృష్ణ గురించి చెప్పాలి. జయకృష్ణ పద నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, జయకృష్ణ ఒకటే జయకృష్ణ. క్వశ్చన్ని తెలుగులో అంటాము ప్రశ్న, ఇచ్చి పడేసాడా మా జయకృష్ణ.